విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వం గొప్ప విజయమన్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. ఏపీలో జరిగే అనేక గొప్ప పోరాటాల్లో ఉక్కు పోరాటం కూడా ఒకటని తెలిపారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన సహా ఎంతో మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కానీ కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఏమీ చేయలేదని విమర్శించారు మంత్రి పార్థసారథి. ఒప్పిస్తామని ఆ రోజు మెడలు ఉంచుతాం, ఒప్పిస్తామని రకరకాల మాటలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం 28 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశాను. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలుగుతుంది. 6-7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద, ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాలని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే సాధించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎన్ని వైఫల్యాలు చెందినా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం, దానికి ఒక టార్గెట్తో దాన్ని కంప్లీట్ చేయగలం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడమే కాకుండా దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి